అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి నేను జర్నలిస్ట్ కాలనీలో ఉన్న కోదండ రామాలయంలో ఉన్నాను. ఉగాది నుంచి మొదలవుతాయి మనకి ఈ సంబరాలు. రామనవమికి చక్కగా సీతారామ కళ్యాణము, ఆ తర్వాత పట్టాభిషేకము, ఈ వేడుకలు మనం ఇందులో పాలు పంచుకుంటూనే ఉంటాం. అయితే రామనామము అన్నది మనం అది స్మరించుకున్నప్పుడు ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది. కేవలం మన కష్టాల నుంచి మనం బయటపడడానికి మాత్రమే రామ రామ అని అనుకోవడమా? కాదు. రామనామంలో ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. రాముణ్ణి చూసిన వెంటనే కర్తవ్య పాలన అన్నది ముఖ్యంగా మనకి గుర్తుకు వస్తుంది. విశ్వామిత్రుల వారు రాముల వారిని అలాగే లక్ష్మణస్వామిని తనతో పాటు యాగ రక్షణ కోసం, రాక్షస సంహారం కోసం తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఆ రోజు రాత్రి నిద్రించిన తర్వాత ఉదయాన్నే లేపేటప్పుడు కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ మనం నేటికి ప్రతిరోజు సుప్రభాతం ఏదైతే వింటూ ఉంటామో, వెంకటేశ్వర సుప్రభాతం అంటూ శ్రీ మహావిష్ణువుని గుర్తుకు తెచ్చుకుంటూ వింటూ ఉంటామో, అందులో ముందుగా కౌసల్య సుప్రజారామ అంటూ రాముణ్ణే మనం స్మరించుకుంటూ ఉంటాం. అసలు ఈ వాక్యాలు ఎలా వచ్చాయి అంటే, విశ్వామిత్రుల వారు నిద్ర లేపారు రాముల వారిని. లేపుతూ ఒక మాట అంటారు, రామ సంధ్య పూర్వా సంధ్య అంటే సూర్యోదయం కావస్తోంది, కాబట్టి లేచి నీ కర్తవ్యము అన్నది నువ్వు నిర్వర్తించాలి. ఏమిటా కర్తవ్యము? సంధ్యావందనం చేసుకోవాలి. ఎందుకు అంటే నీకు ఉపనయనమైంది, క్షత్రియుడువు, అలాగే నీ క్షత్రియ ధర్మము అన్నది నువ్వు పాటించాలి. లేచి ఈ దైవ కార్యము అన్నది ఈ వేళలో చెయ్యాలి, కాబట్టి దైవ కార్యాన్ని చేసి మరింతగా మనసుకి ప్రశాంతత, అంటే కేవలం భగవంతుణ్ణి వేడుకోవడం, మన కష్టాల నుంచి మనం బయటికి రావాలి అనే కాకుండా మన మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఏ పని చెయ్యాలో దాని గురించి ఆలోచన ఉండేటట్టుగా అది ప్రవర్తించాలి. అంటే ఖచ్చితంగా మనం లేచిన వెంటనే దైవ కార్యానికి ఆ సమయాన్ని ఉపయోగించాలి. కాబట్టి రామ లే, సూర్యోదయం అవుతోంది, మరి సంధ్యావందనం చేసుకుని ఆ తర్వాత యాగ రక్షణకి సంబంధించి నీ కర్తవ్యం ఏదైతే ఉందో ఒక క్షత్రియుడిగా అది నువ్వు నిర్వర్తించాలి అంటూ విశ్వామిత్రుల వారు మొట్టమొదటిసారిగా శ్రీరామచంద్రమూర్తిని లేపినప్పుడు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటూ నేటికి మనం సుప్రభాతంలో వింటూ ఉంటాం. రాముని యొక్క జీవితంలో అంటే రామాయణం విన్నప్పుడు మనకి రాముడు ఇదే నేర్పిస్తాడుగా, బాధ్యత అన్నది పక్కన పెట్టండి, కర్తవ్యం అన్నది మీరు అలవాటు చేసుకోండి అని రామచంద్రమూర్తి చెప్పారు. బాధ్యత అన్నది ఒక్కొక్కసారి అది మనం తీసుకోవచ్చు, స్వీకరించకపోవచ్చు, కానీ కర్తవ్యం అన్నది ప్రతి మనిషికి అది ఖచ్చితంగా చెయ్యవలసిన పని. అంటే బాధ్యత అనేటప్పటికీ స్వీకరిస్తానా లేదా నా ఇష్టం అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ కర్తవ్యం అంటే అలా కాదు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనిషి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అన్నది శ్రీరామచంద్రమూర్తి నరుడి రూపంలో, అంటే శ్రీ మహావిష్ణువు నరుడి రూపంలోనే వచ్చి ఒక నరుడు తలుచుకుంటే ఏమైనా సాధించగలుగుతాడు, తన కర్తవ్యాన్ని తాను చేసుకుంటూ పోవాలి, ధర్మాన్ని సత్యాన్ని పట్టుకుని తాను ముందుకు వెళితే ఖచ్చితంగా భగవంతుడు అన్నవాడు పక్కనే ఉంటూ సహాయం చేస్తాడు, ప్రకృతి కూడా సహాయం చేస్తుంది అని నిరూపణ చేశారు. అలా రాముల వారిని చూసినప్పుడు, దర్శించుకున్నప్పుడు, రామ అని ఆ నామాన్ని స్మరించుకున్నప్పుడు రాముల వారు మనకి నేర్పుతున్నారు. మన కర్తవ్యము అన్నది మనం చాలా చక్కగా ధర్మంతో మనం ఎప్పుడైతే దాన్ని ముడిపెట్టి మనం చేస్తూ ఉంటామో ఖచ్చితంగా రామానుగ్రహము అనే కాకుండా 33 కోట్ల దేవతలు అని అంటూ ఉంటాం కదా, వాళ్ళందరి అనుగ్రహం మనకు వస్తుంది. అందుకే మహోత్కృష్టమైన జన్మ మానవ జన్మ. ఈ జన్మ ఒక్కసారి వచ్చిందా అంటే ఇప్పుడు మనకి తెలుసు, మళ్ళీ మానవ జన్మ వస్తుందా మనకి తెలియదు. కాకపోతే మనం చేసుకున్న పుణ్యం ఎప్పుడో ఎన్నో జన్మల క్రితం, దానివల్ల మనుషులుగా మనం పుట్టాం. అటువంటి మనిషి ఎంత ఉన్నత స్థానానికి ఎదుగుతాడు రాముల వారు నిరూపణ చేసి చూపించారు. ఆయన మనకి 11,000 సంవత్సరాలు పరిపాలన చేసి రామరాజ్యం అంటే ఏమిటి, ధర్మం ఎవరైతే పట్టుకుని ఉంటారో వాళ్ళు ఎలా ఆనందంగా ఉంటారు, ఆయన ధర్మాన్ని పాటించి తన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా వాటిని ఎదుర్కొంటూ
ఎలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ఎలా ఎప్పుడు ఆనంద స్థితిని పొందాలి అంటూ 16 గుణాలతో, చక్కని గుణాలతో, 16 గుణాలు మనం అలవాటు చేసుకోవడం నిజంగా చాలా కష్టం. కానీ అందులో కొన్ని గుణాలైనా మనం అలవాటు చేసుకుంటే, రామచంద్రమూర్తి నేర్పిన ఆ పాఠాలను అలవాటు చేసుకుంటే, ఆ బాటలో నడవగలిగితే ఖచ్చితంగా మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం. అలాంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శనం చేసుకుంటూ అనుగ్రహాన్ని మనం పొందుదాం. జై శ్రీరామ్.